ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు రిఫార్మ్ వాళ్ళు ఏమన్నారు సార్, ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు, దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల అవకాశం ఇస్తా, రెవెన్యూ మీరు ఈ విధంగా చేస్తే అవకాశం రెవెన్యూ. మదన్ మోహన్ గారు మాట్లాడండి సార్. సార్ వాళ్ళకి సార్ వాళ్ళు ఎట్లా అందరు సర్ప్రైజ్ సార్, అవకాశం ఇస్తా. ఐఎమ్ అస్టానిష్డ్, ఐఎమ్ సర్ప్రైజ్ సార్. 10 years ఎట్లా రూల్ చేసింది సార్, అప్పుల కుప్పం చేసి పడేసారు. 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి. 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు దయ తెలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష, అటు నుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎవరు దబాయించలేదు హరీష్ రావు గారు, మీరు ఇచ్చి కట్ చేస్తారు కదా సార్. ఎవరు దబాయించలేదు. 1 minute సార్. ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు, నేను ఆయన పేరు తీసుకోలేదు, సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్, హీ మేడ్ డిరాగేటివ్ కామెంట్స్, మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష. మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి. మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటిరెడ్డి శ్రీధర్ బాబు గారు. నేను సార్, he has to take